ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత సైనిక బలగాలు దేశ సార్వభౌమత్వం సమగ్రతల పరిరక్షణలో రాజీ పడవని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గింపు ఫలితం నేరుగా రైతులకు చేరాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడానికి మహిళలు, యువత భాగస్వామ్యం అవసరమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. భారత్, ఒమన్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వార్తల వివరాలు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం శత్రుదేశంపై తన ప్రతిఘటనా పాటవాన్ని ప్రదర్శించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన స్మారక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో రక్షణ దళాలు శత్రువులపై గొప్పదైన తమ శక్తిని ప్రదర్శించాయన్నారు. భారత సైనిక బలగాలు దేశ సార్వభౌమత్వం, సమగ్రతల పరిరక్షణ విషయంలో ఎంతమాత్రం రాజీ పడవనే విషయాన్ని చాటి చెప్పాయని రక్షణ మంత్రి వ్యాఖ్యానిస్తూ, Bravery is not about the size of the weapon, but it is about the size of the heart. वो पल हर भारतीय के सीने को गर्व से चौड़ा कर देता है. मेरे सम्मानित वेटरन्स, उनकी वीरता हमें सिखाती है कि कठिन से कठिन परिस्थितियों में साहस, संयम और देशभक्ति का संगम असंभव को भी संभव बना देता है. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ రేట్ల తగ్గింపు ఫలితం నేరుగా రైతులకు చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. ఈ రోజు ఆయన న్యూఢిల్లీలో వ్యవసాయ యంత్రాలు, పరికరాల సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 12% లేదా 18%గా ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించడం వల్ల ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు, పరికరాల ధరలు గణనీయంగా తగ్గాయన్నారు. వివిధ రకాల ట్రాక్టర్ల ధరలు 23,000 నుండి 63,000 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంటుందన్న ఆయన ఈ ప్రయోజనం మధ్యలోనే నిలిచిపోకుండా రైతులకు చేరాలని అన్నారు. ఈ గొప్ప ప్రయోజనం రైతుల ఆదాయాల గణనీయమైన పెరుగుదలకు దోహదపడుతుందని కేంద్ర మంత్రి వివరిస్తూ, जीएसटी की दरें जो पहले 18 और 12% थी, अब घटा के 5% कर दी गई है. हमारा संकल्प है किसान की आमदनी बढ़ाना, लेकिन ये घटी हुई जीएसटी की दरों का लाभ सीधे किसान तक पहुंचे. इसलिए आज मैंने 4 प्रमुख संघ हैं इनके मशीन निर्माताओं के, फिजिकली और कई वर्चुअली हमसे जुड़े थे, और मैंने यही आग्रह किया कि 22 सितंबर से जीएसटी की घटी हुई दरों का लाभ सीधे किसान को मिलना चाहिए. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడానికి మహిళలు, యువత చురుకైన భాగస్వామ్యం ఆవశ్యకమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరిగిన ఫ్యూచర్ ఫ్రాంటియర్ కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ, మహిళల నేతృత్వంలో అభివృద్ధి ఇతివృత్తంగా ప్రభుత్వ ఎజెండా అమలవుతోందని అన్నారు. గడిచిన 11 సంవత్సరాల్లో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకుందని, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా ముందుకు వెళుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించిందని కిరణ్ రిజిజు పేర్కొంటూ, For last 78 years journey, we have not become a developed nation yet. In 2014, we were ranked 11. Now we are ranked 5. And very soon we are going to reach the 3rd position, the leadership, the vision, the target set by the Prime Minister. So today I can confidently say we have clocked 7.8% GDP growth for the first quarter of 2025. India is going to achieve the status of a developed nation by 2047. పిల్లలు, కౌమార దశలో ఉన్న బాలికలు, గర్భిణీలకు పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం మిషన్ సక్షమ్, అంగన్వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాలను చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల నుండి లక్షలాది మంది లబ్ధిదారులు సహాయం పొందుతున్నారని చెప్పారు. ఈ పథకాలు దేశంలోని లక్షలాది మంది చిన్నారులకు మంచి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి వివరించారు. దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. సేవా పర్వ్ పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది.
అందులో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలపై ఒక ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు విందాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిది. లక్షలాది కుటుంబాలు వ్యవసాయాన్ని ఉపాధిగా చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు స్వావలంబన కల్పించేందుకు గత 11 సంవత్సరాలలో వ్యవసాయ బడ్జెట్ను దాదాపు 22,000 కోట్ల రూపాయల నుండి 137,000 కోట్ల రూపాయలకు పెంచింది. ప్రధానమంత్రి ఇటీవల ఎర్రకోటపై నుండి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో రైతులే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని, వారి ప్రయోజనాలపై ఎటువంటి రాజీ పడదని పునరుద్ఘాటించారు. भारत अपने किसानों, अपने पशुपालकों, अपने मछुआरों के संबंध में कभी भी कोई समझौता नहीं स्वीकार करेगा. రైతుల ప్రయోజనాల కోసం గత 11 సంవత్సరాలలో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం గణనీయంగా 81% నుండి 226% పెంచింది. రైతులకు ఆర్థిక భద్రత కల్పించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించింది. ఈ పథకం కింద గత 6 సంవత్సరాల్లో 3,90,000 కోట్ల రూపాయలకు పైగా నగదుని రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసింది. కిసాన్ క్రెడిట్ కార్డు కింద రుణ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు, జాతీయ వ్యవసాయ మార్కెట్, ఈనామ్ వంటి పథకాలను రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆసియా కప్ 2025లో భాగంగా అబుదాబిలో భారత్, ఒమన్ దేశాల మధ్య మ్యాచ్ కొద్దిసేపటి క్రితం మొదలైంది. టాస్ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ జట్టు 6 ఓవర్లు ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. సాంకేతికత దేశంలో ప్రతి ఒక్కరిని శక్తివంతంగా మార్చిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇండియా స్టాక్, యూపీఐ, జామ్ ట్రినిటీ, కోవిన్ వంటి కార్యక్రమాలు ప్రజల జీవన విధానంపై మంచి ప్రభావం చూపాయని ఒక పత్రికకు రాసిన వ్యాసంలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సాంకేతిక ఆవిష్కరణలు ప్రపంచ వేదికపై భారతదేశ పాత్రను బలోపేతం చేశాయని ఆయన వివరించారు. అంతరిక్ష రంగంలో దేశంలో జరిగిన ప్రయోగాలను ప్రస్తావిస్తూ భారత్ తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహానికి చేరుకుందని, చంద్రయాన్-3 ప్రయోగం చంద్రునిపై మృదువైన ల్యాండింగ్ సాధించిన 4వ దేశంగానూ, చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగానూ భారత్ను నిలిపిందన్నారు. ఇస్రో ఒకే మిషన్లో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించిందని, భారతీయ రాకెట్లు ఇప్పుడు 34 దేశాల ఉపగ్రహాలను మోసుకెళ్తున్నాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అండమాన్ ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. మయన్మార్, బంగ్లాదేశ్ తీరాలకు తూర్పు మధ్య ప్రాంతంలోని ఈశాన్య బంగాళాఖాతంలో ఈ నెల 25వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత సైనిక బలగాలు దేశ సార్వభౌమత్వం, సమగ్రతల పరిరక్షణలో రాజీ పడవని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గింపు ఫలితం నేరుగా రైతులకు చేరాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించడానికి మహిళలు, యువత భాగస్వామ్యం అవసరమని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలింతటితో సమాప్తం.